ఇందాకటి నుంచి మీరు విజువలైజేషన్ అనే ఒక వర్డ్ యూస్ చేస్తున్నారు కదా, Yes. అసలు విజువలైజేషన్ అంటే ఏంటి? అంటే ఆ ఒక్క విజువలైజేషన్ వల్ల మనం ఏమనుకుంటే అది సాధించొచ్చా? ఏదైనా ఎలా? విజువలైజేషన్ అంటే ఏదో కాదండి. ఇప్పుడు ఆ సినిమా పేరు చెలో అనుకుంటా, చెలోనే కదా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏదైనా నువ్వు అన్ని చేస్తున్నాను సార్, నిద్ర లేచి నేను 4 గంటలకు లేస్తున్నాను సార్, ధ్యానం చేస్తున్నాను, అప్రిమేషన్ చేస్తున్నాను, మిర్రర్ వర్క్ చేస్తున్నాను సార్, మళ్ళీ అన్ని ఇది చేస్తున్నాను సార్, మళ్ళీ పాజిటివ్గానే ఉన్నాను సార్, మళ్ళీ సాయంత్రం వచ్చి రాత్రి పడుకునే ముందు అప్రిమేషన్ చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను సార్, అన్ని చేస్తున్నాను సార్. ఇన్ని చేసినా కానీ ఆ డ్రీమ్, ఆ విజువలైజేషన్ అనేది ఒకటి చేయకపోతే నీ దగ్గరికి ఏమి రావు. నువ్వు ఏ కోరిక నెరవేరదు. ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడే ఉంటావు, నువ్వు చేస్తూనే ఉంటావు, అది అక్కడే ఉంటుంది. ఆ విజువలైజేషన్ ఉన్న పవర్ ఎలాంటిది. ఆ కొన్ని చేసినా కానీ బిట్టిల్లో ఆ విజువలైజేషన్ అనేది ఖచ్చితంగా. అందుకే సింపుల్ గా చేయాలంటే కృతజ్ఞతా భావం చెప్తూ ఆ డ్రీమ్ నీకేం కావాలి అదన్నీ కానీ డ్రీమ్ చేస్తే ఆటోమేటిక్ నువ్వు పొందపడతావు. సింపుల్ లాజిక్. అంటే విజువలైజేషన్ అంటే ఏంటంటే నీకేం కావాలి, నీకేమేం కావాలి నీ లైఫ్ లో, నీకేమేం కావాలి అనేది కావాలి. ఒకటి గోల్ తయారు చేసుకోవాలి, ఒక బోర్డు తయారు చేసుకోవాలి, ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళండి. ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి రిచ్ గా నీకు జీన్స్ ప్యాంట్ వేసి టీ షర్ట్ వేస్తే బాగుంటావా, లేక శారీ కడితే బాగుంటావా ఆడవాళ్ళు అయితే, లేక మంచి డ్రెస్ వేస్తే బాగుంటావా. ఇప్పుడు మగవాళ్ళు అయితే జీన్స్ ప్యాంట్ వైట్ షర్ట్ కావాలా, కలర్ షర్ట్ కావాలా, టీ షర్ట్ కావాలా, నీకు ఎలా ఉండాలి ఒక రిచ్నెస్. గోల్డ్ గీల్డ్ బాగా తగిలించాలి సార్. నాకు కొంతమంది అంటూ ఉంటారు గోల్డ్ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్. ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ధనవంతులేవు, వేస్టే. ప్రతి దాని మీద ఒకప్పట్లో నేను 0 1 గ్రాము కూడా లేదు. ఈ రోజు నా కోసం అన్నీ ఉన్నాయి. గోల్డ్ ఎంత కావాలో అంత నాకు కావాల్సింది నేను ఇప్పుడు ఎన్ని ఉంగరాలు కావాలో అన్ని ఉంగరాలు కూడా ఉన్నాయి. అంటే నాకు కావాల్సింది నేను డ్రీమ్ చేసుకున్నాను, చేసుకున్నా. ఆశ పుట్టాలి, కోరిక పుట్టాలి, పుట్టినప్పుడే అది వస్తుంది. కాబట్టి ఫోటో స్టూడియోకి వెళ్ళి అందంగా తయారవ్వండి. ముక్కుల్లో, చెవుల్లో, వేలు, చైలు, గీలు, బ్యాస్లెట్ లేకపోయినా కూడా ఉమా గోల్డ్ తగిలించాడు. ఏం కాదు, నటించాలి. ఫస్ట్ ఏం చేయాలి? లేదు సార్ నాది ఎలా తయారు, ఉమా గోల్డ్ ఉందే ఏసయ్యా, ఏ శబ్దంలో నిలబడుకుని చూసినావంటే ఒరే మళ్ళీ ఉన్నానా, సూపర్గా ఉందా, ఎలాగైనా దీన్ని అనుభవించాలని ఆశ పడుతుంది నీకు. అలా పోయి తయారు చేసి ఒక ఫుల్ ఫోటో పట్టుకోండి. ఏం ఫోటో? ఫుల్ ఫోటో పట్టుకోండి. ఫోటో పట్టుకునేసి ఆ ఫోటో ఒక ఫ్రేమ్, ఒక ఎన్ని అడుగులు అనేది ఒక బోర్డు పెట్టుకొని మధ్యలో పెట్టమనండి. నీ చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా ఫ్రేమ్ లో, కట్లగా డబ్బు నీకు కావాల్సింది ఏంటి ఉంది. ఇల్లు కావాలన్నా, కారు కావాలన్నా, పొలం కావాలన్నా, బంగారు కావాలన్నా, నీకు బైక్ కావాలన్నా, డ్రెస్సులు కావాలన్నా, నీకు ఏ బిజినెస్ కావాలన్నా, ఏం కావాలనేది మధ్యలో నీ ఫుల్ ఫోటో ఉండాలి. ఆ బోర్డులో చుట్టూ నీకు కావాల్సిందన్నీ ఉండాలి. ఆ బోర్డు తీసుకొచ్చిన ఇంట్లో నువ్వు పడుకునే రూమ్ లో తగిలించుకో. చూస్తానే ఉండు. దేంతో చూడబోతున్నావా? ఆ చెల్లెలో పాట రాశాడు, చూచి చూడంగానే నచ్చేసేమే. దేంతో చూశాడు అబ్బాయ్య? కళ్ళతో చూసినాడు. అమ్మాయి పడదోశాడు లేదా, దిగిందే లేదా, పడిందే లేదా, పడిపోతుంది. నువ్వు కళ్ళతో చూడు. ఆ బోట్లో నీకు కావాల్సిందన్నీ ఉన్నాయి. చూడు ప్రతిరోజు, ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే చెప్పు. డైలీ చెప్పు. డైలీ లేచిన వెంటనే మైండ్కి బాగా పట్టించు, ఇది నాదే, ఈ కోట్లుగా డబ్బు నాదే అని చెప్పేమే. కట్లనుకో, కోట్లను, బంగారు నాదే అని, కారు నాదే అని, పొలం నాదే అని, ఏమేమి ఉన్నాయి అది నాదే, 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 నాదే. బాగా నీ ప్రతిబింబం చూడాలి. అంటే అక్కడ చెప్పేసి ఒక అద్దంలో నిలబడుకుని మళ్ళీ చెప్పు, నాదే, నాదే, నాదే అనుకో. అట్లే పడుకొని నిద్రపోయినా, కూర్చున్నా, అటు కళ్ళు సోపాలు అటు కళ్ళు మూసినా కూడా డ్రీమ్ లెక్క వెళ్ళాలి. అదే విజువలైజేషన్ అంటే డ్రీమ్. అవన్నీ వచ్చినట్టు, అనుభవించినట్టు, హ్యాపీగా ఉన్నట్టు. సింపుల్ గా చాలా మంది ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ అన్ని బాగానే ఉంది సార్, ఆ విజువలైజేషన్ అంటే మాకు రాలేదు కదా సార్ అంటారు. అదేంటి వచ్చేది, నువ్వు చేయొచ్చు కదా అది పోయేదానికి. నీ మైండ్ నువ్వు పంపించాలి, అది రాదు నీ దగ్గరికి. ఇప్పుడు ఆడవాళ్ళకి సింపుల్ గా చెప్తూ ఉంటాను, అమ్మ కళ్ళు మూసుకోమ్మా అని. మీ ఇంట్లో గ్యాస్ ఎక్కడుంది చూడమంటే, ఉంది సార్ పలానా రూమ్ లో పలానా మూల, కనబడుతున్నది, మా కనబడుతున్నా సార్. దాన్ని విజువలైజేషన్ అంటారు. కళ్ళు మూసుకుంటే తెలుసులా అంటే అది ఎక్కడ ఉంది ఏమనేది. ఇప్పుడు నువ్వు వంట చేసినట్టు ఒక డ్రీమ్ చేయట, అవును సార్ నేను స్టవ్ దగ్గర చేస్తున్నాను సార్, వీటితో కూడా కలబడుతున్నాను సార్, దాన్ని విజువలైజేషన్ అంటారు. మిరపొడి ఎక్కడ ఉంది చూడు, ఉంది సార్. ఆయిల్ ఎక్కడ ఉంది చూడు, ఉంది సార్. దీన్ని విజువలైజేషన్ అంటే కళ్ళు మూసుకున్నా కానీ అది చేసినట్టు, అక్కడ ఉన్నట్టు, దాన్ని అది నీ దగ్గరికి వచ్చినట్టు, లేక ఎవరో తీసుకొచ్చి నీకు ఇచ్చినట్టు, నువ్వు తిన్నట్టు. బిర్యానీ తినాలనుకున్నావు, డ్రీమ్ చేసి చూడు, బిర్యానీ నీ దగ్గరికి వస్తుంది. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, భీమవరం, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అనే సిటీలు ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి ఆన్సర్లు. బిర్యానీ తినాలంటే కూడా బిర్యానీ వస్తుంది, పులిహారం తినాలంటే పులిహారం వస్తుంది, నేను పోవాలంటే తీసుకెళ్తుంది. అలాగనే డైలీ కానీ ఇలా పట్టిస్తే దాన్ని విజువలైజేషన్ అంటారు. అంటే డ్రీమ్ అంటారు, కలగనడం. ఇలాగనే చేస్తే నువ్వు కోరుకున్నదైనా సరే, ఏదైనా సరే ఆ విజువలైజేషన్ పవర్ ఎక్కువ. కొన్ని అంటే కృతజ్ఞత భావం చేస్తూ, కొన్ని అప్రిమేషన్లు అంటే మిర్రర్ వర్క్, కొంచెం మిర్రర్ దగ్గర మాట్లాడి కొంచెం ధ్యానం ఊహించుకుంటూ ఉంటే, ఇలా డ్రీమ్ కనుక పట్టించినావంటే అది నువ్వు సులభంగా పొందవచ్చు. దీన్ని విజువలైజేషన్ అంటారు. సులభంగా పొందుకోవచ్చు ఏదైనా. లేదంటే లేదు, ఉంది అంటే ఉంది, వచ్చింది అంటే వచ్చేస్తుంది. వచ్చినట్టు నటించు, ఉన్నట్టు నటించు, లేదనేది మర్చిపో. నో అనేది తీసేయి. వచ్చినట్టు నటించు, ఉన్నట్టే నటించు, ఉన్నట్టు డ్రీమ్ చేసుకో.
అది పొందబడతావు, తొందరలో దాంట్లోకి తీసుకెళ్తాది. దానికి ఆధారం కూడా ఇప్పుడు ఇల్లు గురించి వైజాగ్ ఫీడ్బ్యాక్ అని చెప్పేశాడు. నా పిక్చర్ మొత్తం బెడ్రూమ్ ఎలా ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, పిక్చర్ లాగా చూపించాను నా మైండ్ కి. అదే ఇల్లు 70 లక్షల రూపాయలు ఇల్లు 20 లక్షలకి ఇచ్చారు నాకు. అదే విజువలైజేషన్ అంటే. ఇక్కడ పట్టిస్తే నిన్న అక్కడ తీసుకొని కూర్చొని పెడుతుంది అని అర్థం. అక్కడికి తీసుకెళ్తుంది, లేకపోతే నీ దగ్గరికనే తీసుకొచ్చేస్తుంది. అంత పవర్ విజువలైజేషన్. ఓకేనా? ఓకే. ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం నైట్ నాకు కావాల్సిన దాన్ని విజువలైజేషన్ చేసుకుని చాలా సులభంగా అనుభవించినందుకు, పొందినందుకు డబ్బులకే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ అనివారు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.